పేస్ టు పేస్కు స్వాగతం. ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఏడాది సందర్భంగా తమ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాం, 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తుంది. నిజంగా 6 గ్యారెంటీలు అమలు చేశారా? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా? ప్రజలు సంతోషంగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నారా? ఈ అంశాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏం సాధించారు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు? ఈ విజయోత్సవాలు జరుపుకునే సమయంగానే మీరు భావిస్తున్నారా? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులతో, మీ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈరోజుకి సంవత్సరం పూర్తయింది. ఏ ప్రేమతోనైతే, ఏ అభిమానంతోనైతే, ఏ కోరికలతోనైతే మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న మన ప్రభుత్వం ఈ గడిచిన సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన 7,19,000 కోట్ల రూపాయల గత ప్రభుత్వం అప్పులు చేసి, శ్రీనివాసరెడ్డి గారు ఏడాదిగా ఇదే చెప్తున్నారు. అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని చేసిపోయారు, కేసీఆర్ అంతా కూడా అస్తవ్యస్తం చేసిపోయారని చెప్తున్నారు. ఇది ఏడాదిగా మీరు చెప్తూనే ఉన్నారు. నేను అనేది 6 గ్యారెంటీల్లో అన్నీ అమలు చేయలేదని మీరు అంగీకరిస్తున్నారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నారు అన్నారు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, అమరుల కుటుంబాలకు 200 గజాలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ప్రజలను ఓట్ల ఆకర్షించడానికి ఎటువంటి ఆకర్షణీయమైన వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని విఫలమై చేయలేక ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటే ప్రజలు సంతోషించాలా? విజయోత్సవాలు కాంగ్రెస్ నేతలు జరుపుకుంటున్నారా, ప్రజలు జరుపుకుంటున్నారా, ప్రజలు విజయోత్సవాల్లో పాల్గొంటున్నారా? అంటే కళ్ళు లేని కబోజుల్లాగా ఈనాడు ప్రతిపక్షాలు ఏవైతే కాకి గోల చేస్తున్నాయో అది నిజమో కాదో ప్రజలకు తెలుసు. నిజం మీరు అన్నట్లు 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో అనేక వేదికల మీద అసెంబ్లీ సాక్షిగా ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాటి ఫ్లోర్ లీడర్గా క్వశ్చన్ వేసినప్పుడు ఆనాటి ప్రభుత్వము అప్పులు కేవలం మేము 3 లక్షల కోట్లే చేశామని ఆనాటి ప్రభుత్వం చెప్పింది మేము నమ్మాం. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత అని చూస్తే 7,19,000 కోట్లుంటే గత ప్రభుత్వం మేము 3 లక్షల కోట్లే అనుకున్నాం, 7,19,000 కోట్లుంది, మేము సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయము అని చెప్పి ఆ శాఖ తప్పించుకొని రైతు రుణమాఫీ చేయకుండా మా ప్రభుత్వం ఆగలేదే. ఏ ఎన్నికలున్నాయని 27 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు 25,65,000 మంది రైతన్నులకు రుణమాఫీ చేస్తే అది ఈ ప్రతిపక్షానికి కనిపించదా? శ్రీనివాసరెడ్డి గారు, ఇది మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆస్కారం ఇచ్చింది 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు మీకు ఇస్తున్నాను, మీరు ఒకసారి టిక్ చేసి ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారో ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 36 గంటల్లోనే 200 యూనిట్ల కరెంటు అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే ప్రతి ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పాం. అన్న మాట ప్రకారం ఈ రోజు వరకు 1,25,00,000 మంది ఆడబిడ్డల ఉచితంగా సుమారు 4,000 కోట్ల రూపాయల పైగా విలువ చేసే బస్సు ఛార్జీలు రాయితీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిజం. అంతేకాదు 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 500 రూపాయలకే ఉచితంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో గ్యాస్ ముద్దిస్తున్నాం. అమలు చేసిన పథకాల గురించి చెప్తాను, తప్పకుండా అది కూడా చెప్తాను. రమేష్ గారు తప్పకుండా మాట్లాడి చెప్తాను కదా, ఇస్తాను చెప్తాను, చెప్పకుండా అట్లుంటాను. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లిచ్చే కార్యక్రమానికి మొక్కుబడిగా శ్రీకారం చుట్టకుండా సైంటిఫిక్గా
బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఈ డిసెంబర్లోనే 4,50,000 ఇళ్ళు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సుమారు 22,000 కోట్ల రూపాయలతో ఇల్లిస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. మీరు ఒక కాగితం ఇచ్చి, లేకుంటే ప్రతిపక్షం వాళ్ళు ఇదే కాగితాన్ని పోస్టర్ల మీద పెట్టి ఇది ఇచ్చారా అని పడికట్టు పదాలు 420 హామీలని మైకు దొరికినప్పుడా మాట్లాడటం కాదు. ఈ ప్రభుత్వానికి తెలుసు మేమిచ్చిన హామీలేంటో తెలుసు. చిత్తశుద్ధితో ప్రతి హామీని ఒకరోజు వెనక ముందుగా అప్పులు కట్టకుండా, వారు చేసిపోయిన అప్పులు కట్టకుండా ఉండలేం కదా. అప్పులు కడుతున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం, వనరులను సమకూరుస్తాం, చెప్పిన ప్రతి మాటని తప్పకుండా పేదోళ్ళకి ఇస్తాం. ఆర్థిక వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆదాయం తగ్గిపోయింది, రెవెన్యూ పడిపోయింది. మీరు ప్రాతినిధ్యం, మీ మంత్రిత్వ శాఖ ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిగా పడిపోయాయి. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం మూలంగా మొత్తం ఎఫెక్ట్ అంతా కూడా ప్రభుత్వం మీద పడింది. అనేక ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాల మీద పడింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమా? హైడ్రా లాంటి తీసుకురావడం మూలంగా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమే అనుకోవచ్చా? ఒకటి గమనించాలి, ఏదైతే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న వారు కాకిగోలందో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేస్తున్నారో అది నిజం కాదు. యాజ్ ఏ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా నేను చెబుతున్నాను, గడిచిన 6 నెలలలో, లాస్ట్ ఇయర్ ఇదే 6 నెలలలో ఏ రకమైన ఇన్కమ్ వచ్చిందో ఇప్పుడు 6 నెలలతో కంపేర్ చేస్తే నియర్లీ 5.6% ఇంక్రీజ్ అయింది తప్ప డిక్రీజ్ కాలేదు. మేము ఆశించినంత 20% రాకపోవచ్చు. ఇది ఒక హైదరాబాదులో కాదు, గ్లోబల్ వైజ్గా త్రూఅవుట్ కంట్రీ, త్రూఅవుట్ వరల్డ్ ఈనాడు రియల్ ఎస్టేటు డౌన్ఫాల్ ఉన్నమాట నిజం. ఎంత రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఉన్నా హైదరాబాద్ క్యాపిటల్లో, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్స్ ఇంక్రీజ్ ఉంది తప్ప డిక్రీజ్ అయిందన్నది అవాస్తవం. కానీ హైడ్రా తీసుకురావడం మూలంగా అది రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. మీరు వెనక్కి తగ్గారు. హైదరాబాదు ప్రాంతంలో కానీ, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే బిల్డర్స్లో ఉండే మనసులో ఉండే అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక వేదికమే చెప్పారు. రెవెన్యూ మంత్రిగా, డిజాస్టర్ మేనేజ్ మంత్రిగా నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. రియల్ ఎస్టేట్లో కానీ, ఆస్తులున్న హైదరాబాద్లో నివసించే ప్రజలకు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాం. హైడ్రా అనే భూతము చూసి మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏవైతే పర్మిషన్స్ గతంలో ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇచ్చినా ఆ ఇచ్చిన పర్మిషన్ నిజమైన పర్మిషన్ అయి ఉంటే అటువంటి దానికి ఈ ప్రభుత్వం ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పీజే మోడ్. హైడ్రా పెట్టారు, వెనక్కి తగ్గారు. మూసి పునర్జీవం అన్నారు, వెనక్కి తగ్గారు. లగచెర్ల ఫార్మాసిటీ అన్నారు, వెనక్కి తగ్గారు. దిల్వార్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అని వెనక్కి తగ్గారు. 10th గ్రేడ్ మార్పు అన్నారు, వెనక్కి తగ్గారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళడం తప్ప ముందుకు పోవడం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళలేకపోతుందా, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని నడిపించడం చేతకావడం లేదనుకోవచ్చా? సో మీరు చెప్పిన 4-5 అంశాల గురించి ఒక్క సెకండ్లో చెప్పేస్తా. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్స్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా, ఆ ప్రభుత్వం ఇచ్చిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం అని మాట్లాడుతున్నారు? మరి గొడవ కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి. పర్మిషన్ ఇచ్చింది నువ్వు ఎట్లా అంటావు? ఈ ప్రభుత్వం ఇచ్చిందని ఆ నింద ఈ ప్రభుత్వం మీద ఎలా వేస్తావు? పేదోడికి అండగా ఉంటుందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నా, నువ్వు ఇచ్చింది లైసెన్స్, నువ్వు ఈ ప్రభుత్వాన్ని నిందలు ఎలా మోపుతావు? ఇక హైడ్రా గురించి ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హైడ్రా అనేది పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవాళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనే లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో ఈ ప్రభుత్వం ఇప్పటికీ యూటర్న్ తీసుకోలేదు.
మూసిని ప్రక్షాళన చేయాలని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. మీరు ధరణితో పేరుతో దోపిడీ జరిగింది, ధరణిలో అక్రమాలు జరిగాయని చాలాసార్లు ఆరోపించారు. మీరు అధికారంలో లేనప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత భూమాత తీసుకొస్తామని చెప్పారు. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మీ భూమాత అందుబాటులో వచ్చారు. అసలు ధరణి పేరుతో దగా చేసింది ఎవరు? ఎంతమంది దగాకోర్లను మీరు గుర్తించారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? అసలు ధరణి పోయి భూమాత ఎప్పుడు వస్తుంది? నా సొంత పోర్ట్ఫోలియోకి సంబంధించిన విషయం కాబట్టి చాలా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2.5 కోట్ల లక్షల ఎకరాల భూమి ఆసాములకి కొన్ని నిజాలు చెప్పాలి. కోరుకుంటున్నారు ప్రజలు. చెప్పాల్సిన అవసరం ఉంది. ధరణికి ఒక కమిటీని వేసి ధరణితో పాటు 2026 చట్టం ఎవరు స్వార్థం కోసం అయితే ఆ చట్ట సవరణ చేశారో దానిలో లొసుగులన్నీ బయటికి తీసి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అనేక 6 చట్టాలని క్షుణ్ణంగా ఈ నిపుణులు పరిశీలించి దాంట్లో మంచిగా ఉన్నదాన్ని అంతటినీ సేకరించి ఒక డ్రాఫ్ట్ 6 చట్టాన్ని తయారు చేసి వారిలాగా 4 గదుల మధ్య 4 గోడల మధ్య చట్టాన్ని తయారు చేయకుండా ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో డొమైన్ పెట్టి డిస్కషన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో 45 రోజుల నుంచి ప్రజల అభిప్రాయం అంతా మేధావుల అభిప్రాయం తీసుకొని చివరికి 2026 చట్టాన్ని చేసిన ఆనాటి పార్టీ అభిప్రాయాలు కూడా మాకు వచ్చాయి. రేపు అసెంబ్లీలో అవి కూడా చూపిస్తా. వాటిని కూడా ప్రజలకి మంచివైతే క్రోడీకరించి 2024 చట్టాన్ని తయారు చేసి రేపు 9వ తారీఖు నాడు అసెంబ్లీ పెట్టాం. ఈ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి అప్రూవల్ చేసుకోవడం జరుగుతుంది. మీ సంస్కరణలకు నేను తప్పుపట్టడం లేదు. మీరు సంస్కరణలు తీసుకొచ్చారు, ఒక భూమాతను అందంగా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకొస్తారు. నేను అనేది ధరణి పేరుతో దగా చేశారు, ధరణి పేరుతో భూములు తిన్నారు, ధరణి పేరుతో భూములన్నీ కోట్లాది రూపాయల భూములు దిగమింగారన్న అక్రమార్కులు ఎక్కడున్నారు? మీరు ఒక్కరిని కూడా బయట పెట్టలేదు అనేదే నా ప్రశ్న. ఈ ధరణి అనే ఒక భూతాన్ని చూపించి ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, భూదాన భూములు కానీ, అదే రకంగా టెంపుల్ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, వక్ఫ్ బోర్డు భూములని కొంతమంది పెద్దలు సుమారు 2000 ఎకరాల వరకు ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటుకి ట్రాన్స్ఫర్ చేసిన మాట నిజం. వీటిని ఒకేసారి మేము ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఫర్దర్ ట్రాన్సాక్షన్ జరగకుండా హోల్డ్ చేశాం. ప్రొహిబిటెడ్లో పెట్టిన ఆస్తులతో పాటు మేము ఐడెంటిఫై చేసిన ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులని ఇదే మీడియా ద్వారా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. ఆ ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుంది, పేదవాళ్ళకి ఆ ఆస్తుల మీద హక్కులు కల్పిస్తుంది. సీరియస్ అలిగేషన్ విపక్షాల నుంచి ప్రధానంగా ధరణి పేరుతో, మార్పుల పేరుతో యనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే అది ఓపెన్ చేసి మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు, ఆ భూములకు మాత్రమే క్లియరెన్స్ ఇస్తున్నారనే ఆరోపణలకు మీరు సూటిగా ఏం సమాధానం చెప్తారు? మీరే అన్నారు ఆరోపణ అని మీరు అన్నప్పుడు దానికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరంలా. అది ఆరోపణ నిజమై నీ దగ్గర ఎవరైతే సొల్లువాగుడు ఆగుతున్నారే, సొల్లువాగుడు ఆగి పింక్ కలర్ పేపర్లో మీడియాలో ఏదైతే ప్రింట్లు వేస్తున్నారే, నీ దగ్గర ఆరోపణ సింగిల్ ఉంటే చూపించు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుంది, నిర్బంధాలు కొనసాగుతున్నాయి, అరెస్టులు కొనసాగుతున్నాయి. మీరు చెప్పే ఇందిరమ్మ రాష్ట్రం అంటే అదేనా? దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. కేవలం ఆనాడు వారు ఏ రకంగా అయితే దొరపరిపాలన చేశామో అదే దొరపరిపాలన అనే ఒక టైటిల్ పెట్టి వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈనాడు ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేస్తున్నాయి. ఉదాహరణకి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ ఎక్విజిషన్కి పోతే నిజంగా ఆ నిరుపేదలకి, ఆ అమాయక రైతులకి ఏమీ తెలియదు. కేవలం ఆనాటి మాజీ మంత్రి, ఆనాటి మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి స్థానికులను రెచ్చగొట్టి కొంతమంది
భూములకి సంబంధం లేని గుండాలని ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ మీద అటెంప్ట్ టు మర్డర్ చేస్తారా? ప్రతిపక్ష పాత్ర అంటే ఐఏఎస్ని ఐపీఎస్ని భయపెట్టి చంపాలి అని కుట్రా పనితే ఆటోమేటిక్గా ప్రభుత్వం పోతే నువ్వు కూర్చోవాలని తాపత్రయపడుతున్నావా? అంటే ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది. మీరు టీమ్ స్పిరిట్తో మంత్రివర్గం పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినా కొంతమంది స్పందిస్తున్నారు, లేకుంటే మీరు స్పందిస్తున్నారు, ఇద్దరు స్పందిస్తారు. కానీ మంత్రివర్గం మొత్తం టీమ్ స్పిరిట్తో పనిచేయడం లేదు. ఒకరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం మీద విపక్షాలు బురద జల్లినప్పుడు ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్ళడం లేదనేది చర్చ. దానిపైన మీరేం చెప్తారు? అంటే నిజం ఉంటే ఏదన్నా మాట్లాడవచ్చు. నిజాన్ని నిర్భయంగా ఎప్పుడైనా ఒక్కడ మాట్లాడినా సరిపోతుంది, 10 మంది మాట్లాడక్కర్లే. కానీ శ్రీనివాసరెడ్డి గారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. మీ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఇతర జిల్లాలో ఉన్న మంత్రులు కావచ్చు, కోఆర్డినేషన్ ఉందా? నిజంగా చెప్పండి. మీరు గుండె మీద చేసుకొని చెప్తున్నాను, పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ ఉందండి. అరే అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి, మాట్లాడుకుంటూ సెటరేట్ అవుద్ది. మధ్య నీ సలహా ఎప్పుడు అడగవు, నీ పెద్దరికం చేయమని ఎప్పుడు అడగం. ఖమ్మం కుటుంబంలో ఉన్నాయా, హైదరాబాద్ కుటుంబంలో కుటుంబంలోనైనా సమన్వయ లోపం లేదంటారు మంత్రుల మధ్య? లేదు అనే క్వశ్చనే లేదు, ఉన్నది. కానీ శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు అక్కడ ఇట్ట మాట్లాడిండు అట్ట మాట్లాడిండు అంటే దానికి అది కరెక్ట్ కాదు. సమన్వయం అంటే వాళ్ళలాగా భావమరుదులాగా వాటేసుకోం, ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటాం, ఎమ్మటే క్లియర్ చేసుకుంటాం. కసక్కన వెనక నుంచి అయితే ఒకరికొకరు పొడుచుకో, అంతవరకు క్లారిటీ ఉంది మాకు. ఓకే, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక కీలకమైన శాఖ నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏడాది పాలన మీద ఎంత సంతృప్తినిచ్చింది? ఏ మేరకు ప్రజలకు న్యాయం చేయగలిగారు? మీ మీద పెట్టుకున్న ఆశల్ని ఏ మేర వరకు నెరవేర్చగలరు? ఒక 5 పాయింట్లలో చెప్పండి. పర్ఫెక్ట్గా నా తృప్తి కంటే, నా ఆనందం కంటే, సంవత్సరం క్రితం అయితే ఏ ఉద్దేశంతోనైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బతుకులు బాగుపడతాయని సామాన్య ప్రజల కళ్ళ కన్నారో, 100కి 100% పూర్తి చేయలేకపోయినా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయని మేము చెప్పిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. చేసిన ప్రతి అంశాన్ని మంచి కోసమే చేశామనే పూర్తి నమ్మకం, విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఏదైతే ఉందో ఆ తృప్తి, ఆనందం నాకు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, ఈ క్యాబినెట్కి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ ఉంది. చాలా స్పష్టంగా చెప్తున్నా. 5 అంశాలు అడిగారు. నెంబర్ 1, రైతుని రాజు చేస్తామని చెప్పాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ వరకు 21,000 కోట్లు, 25,65,000 మంది రైతన్నులకి మీ ఖాతాల్లో జమ చేశాం. ఒరేస్తే ఉరే అని చెప్పిన దానికి భిన్నంగా మద్దతు ధరతో పాటు 1 కేజీ తరుగు లేకుండా బోనస్ సన్నోడ్లకు 500 రూపాయలు 3 రోజుల్లో మీ ఖాతాలో జమ చేస్తున్నాం. రేపు సంక్రాంతి తర్వాత నుండి రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చెప్పింది, ఇచ్చి చూపిస్తాం. 200 రూపాయలకే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాం, పేదవాళ్ళకి ఇచ్చాం. 500 రూపాయలకే గ్యాస్ మొద్దన్నాం, పేదవాళ్ళకి ఇచ్చాం. ఆడబిడ్డల 1,25,00,000 మంది ఉచితంగా ఆర్టీసీ బస్సులో సుమారు 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే బస్ టికెట్లు ఫ్రీగా ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చాం. ఈ రాబోయే కొద్ది రోజుల్లో 4,50,000 ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3,500 తగ్గకుండా ఇస్తూ ఇది నిరంతరము జరిగే కార్యక్రమం. కాబట్టి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ళు కట్టించే టార్గెట్ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో తీసుకున్నది. భవిష్యత్తులో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, మీరు ఇంత చెప్తున్నా ఇంకా ప్రజల్లో ఎందుకు అన్రెస్ట్ ఉంది? ఒకవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆందోళన, ఇంకొకవైపు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందని చనిపోవడం, లేకపోతే పెన్షన్లు రాలేదని ఆందోళన. ఇలాంటి ఆందోళనలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీ ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా పనిచేస్తుంటే? మంచి క్వశ్చన్ అడిగారు. హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అయిన మాట నిజం. అసలు ఈ హాస్టల్, ఈ వ్యవస్థలో ఉండటానికి కారకులు ఎవరండి? కేసీఆర్ గారు,
మీరు 10 సంవత్సరాల్లో పరిపాలించేటప్పుడు మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరంలో 5 నెలలు 4 నెలలు ఎన్నికలకే పోయినాయి. మీరు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు గొప్పలు చెప్పుకోవడానికి హాస్టల్లో రెబ్బల కట్టెలు చేసావు తప్ప ఎక్కడైనా ఒక చిత్తశుద్ధితో, ఒక నిజాయితీతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ హాస్టల్స్ కట్టాలనే ఆలోచన నీకు ఎందుకు రాలా? నీ ఇల్లు కట్టుకునే ప్రగతి భవన్ కట్టడానికి ఆలోచన వచ్చింది, సెక్రటేరియట్ కట్టడానికి వేలాది కోట్లు ఖర్చు పెట్టడానికి ఆలోచన వచ్చిన మీకు పేదోడు పిల్లలు చదువుకునే హాస్టల్ కట్టాలి, మంచి స్కూల్ కట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదు కేసీఆర్ గారు? ఇవాళ ఈ పరిస్థితి ఏదైతే ఉందో తమర భిక్షేనండి, తమర భిక్షే. ఏ రోజన్నా విపత్తు వచ్చినప్పుడు మొన్న ఖమ్మం లాంటి ప్రాంతంలో వరదలు వస్తే ఏ రోజన్నా వరదలు వచ్చినా 1 నెలలోనో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఎప్పుడన్నా ₹1 వేసినవా మాజీ ముఖ్యమంత్రి గారు? ఇందిరమ్మ రాజ్యంలో 10 రోజుల్లో ఇచ్చిన డబ్బులు ఇస్తానని చెప్పి ఎందుకు ఇంత చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే గ్లోబల్ ప్రచారం, ఇది కేవలం గ్లోబల్ ప్రచారం. కేసీఆర్ని అధికారంలోకి దించేసిన కాంగ్రెస్ నాయకులు ఈ గ్లోబల్స్ ప్రచారాన్ని అడ్డుకోలేకపోతుందా? అంటే గేమ్ ఆడాల్సిన టైంలో గేమ్ ఆడాల. ముందు గేమ్ ఆడి అలసిపోతారు కదా, చివరిదాకా ప్రయాణించాలి కదా. అసలు వాళ్ళిద్దరి మధ్య ఈ సఖ్యత ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం, ఉండండి. ఓకే, మీరు సియోల్ కేంద్రంగా ఒక కమెంట్ చేశారు, బాంబులు పేలుతాయని చెప్పారు. దీపావళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంకా బాంబులు పేలేదని చాలా ఆసక్తిగా విపక్ష నేతలు ఎదురు చూస్తున్నారు. మీరు బాంబులు ఎప్పుడు పేలుస్తారా? అణుబాంబులు పేలుస్తారా? దీపావళి బాంబులు పేలుస్తారా? తుసు బాంబులు పేలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. నేను సియోల్లో రాజకీయ బాంబు పేలబోతుంది అన్నాను. మరికొన్ని రోజుల తర్వాత రాజకీయ బాంబు కాదు అణుబాంబు పేలబోతుందని చెప్పాను. నిజం. నీకు ఇంకా కనపడలేదా పేలినట్టు? అంటే పేలటం డెఫినేషన్ ఏంటి? నేను బ్యాగ్ సర్దుకున్నాను, రెడీగా ఉన్నాను, నన్ను జైల్లో పెట్టు, లేకుంటే నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా చేయండి అంటే జైల్లో పెడితేనే బాంబు పేలటం కాదు, మనిషిని ఒక దెబ్బ కొడితేనే బాంబు పేలటం కాదు. నువ్వేదైతే నేను సీఎల్లో మాట్లాడిన దానికి తర్వాత అణుబాంబు గురించి చెప్పిన దానికి అర్ధరాత్రి 2 దాటిన తర్వాత అర్ధరాత్రి స్పెషల్ ఫ్లైట్లో, లేకుంటే స్పెషల్ ఫ్లైట్ లాంటి ఫ్లైట్లో ఢిల్లీకి పోయి ఎవరితోనైతే ఎప్పుడు అర్ధరాత్రి పూట నువ్వు అంటగాగుతావో ఆ కేంద్రంలో ఉండే 1, 2, 3తో అర్ధరాత్రి పోయి ప్రదక్షిణ చేసుకొని మీ సెక్యూరిటీ కావాలి, మీ దీవెనలు కావాలి, నా పార్టీని మీ పార్టీలో మెర్జి చేస్తానని అంతకుముందు చెల్లి నిడిపించుకోవడానికి చెప్పావు. మళ్ళీ నిన్ను, నీ మాజీ మంత్రి బంధువుని, మిగతా మీ మాజీ ఎంపీలని బంధువుల్ని కాపాడుకునే దాంట్లో పోయి నువ్వు చూడు. పోయి నిత్యము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినా, ఎప్పుడు ట్విట్టర్ను వాడినా నేను రెడీగా ఉన్నా, నన్ను ఎప్పుడు పెడతారు అంటే జైల్లో పెట్టడానికి అంత పిచ్చోళ్ళ రేవంత్ రెడ్డి కానీ మాట్లాడే శ్రీనివాసరెడ్డి కానీ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ జాతకంలో ఉన్నప్పుడు తప్పదు. మొత్తం మీద మీ బాంబులు పేలకుండా బీజేపీ అడ్డుకుందంటారు? అసలు అడ్డుకునే సమస్య లేదు. ఏవైతే కేసులు ఉన్నాయో అది ఈ రేస్ కార్ల రేస్ కావచ్చు, నిన్న మొన్న అంతకుముందు జరుగుతున్న ఫోన్ ట్యాప్ కేసెస్లో ఫోన్ ట్యాపులు చేసి ఏ రకంగా ఆర్థికంగా, రాజకీయంగా, శారీరకంగా బెనిఫిట్లు పొందారో ఆ లిస్టులు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ బాంబులు అయితే ఇవన్నీ నిద్రలేని రాత్రులు మీకు చేస్తుంటే, నిద్రలేని రాత్రులు మీరు దోచుకున్నది ఎలా సర్దుకోవాలని ఆతృత పడుతుంటే. శ్రీనివాసరెడ్డి గారు, నాకు ఒకటి అయితే అర్థమైంది. మీరు బాంబులు ప్రత్యక్షంగా పేల్చకపోయినా ఒక మానసిక యుద్ధం చేస్తున్నారు, అంటే వాళ్ళకు అభద్రత క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్తున్నారు మీరు. నేను అది కూడా చెప్పట్లే. అంటే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి అని ఈ ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద పని కాదు, కానీ ఇంట్లోనే పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తున్నారు. అది ముఖ్యమైనది కాదు. ఓకే, చివరిగా ఒక క్వశ్చన్ అండి. విపక్షాలు, ప్రధాన విపక్షం సీఎం రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద చేస్తున్నారు.
ఎందుకు మీరు నెంబర్ 2గా భావించకపోయినా విపక్షం నెంబర్ 2గా భావిస్తుందా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది సీఎం తర్వాత? ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, 5వ సంవత్సరానికి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నో కన్ఫ్యూజన్ నాకు తెలిసినంత వరకు. నెంబర్ 2 ప్లేసు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. నా ప్లేస్ ఏంటంటే లాస్ట్ 11, నా ప్లేస్ 11. అంతేగాని ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నట్టు, ప్రతిపక్షాలు ఎందుకో కంగారు పడుతున్నట్టు నెంబర్ 2 నేను అనట్లే. నేను అన్నప్పుడు నువ్వు తీసుకోదాన్ని. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం మూలంగా కేసీఆర్ అప్పులు చేయడం మూలంగా కొన్ని హామీలను నెరవేర్చలేకపోయాము, కానీ మెజార్టీ హామీలను నెరవేర్చాం. ఏడాది పాలనలో ప్రజల ఆశయాల మేరకు, అనుకున్న మేరకు చాలా వరకు నెరవేర్చామని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అందుకే ప్రజాపాలన విజయోత్సవాలు సగౌరవంగా జరుపుకుంటాం.